కరెక్ట్ మూమెంట్గా ధర్మంగా మనం ఏం చేయాలి, ఏ యాక్షన్ చేయాలి, వన్ థాట్ ఎట్ ఏ టైమ్గా మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇది మనం మన మైండ్కి అర్థం చేపిస్తే అది చాలా తొందరగా సబ్సైడ్ అవుతుందన్నమాట. సో దీని గురించి చెప్పడమే తనకు పెట్టే ప్రసాదం మాల్పువా. సో మాల్పువా మనకు చూస్తే అంటే బయట మనకి హార్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ లోపల మాత్రం జ్యూసీగా ఉంటుందన్నమాట. సో మన మైండ్ కూడా ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ చాలా కాంప్లెక్స్గా చూపిస్తుంది, చాలా అదేదో ఇట్లా దాటలేని సిచ్యువేషన్ లాగా మనకి రిప్రజెంట్ చేస్తుంది. కానీ బట్ యాక్చువల్లీ మనం ఒకవేళ ధర్మంగా ఉండి మనం అదే దాని మీద మన థాట్స్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని లోపల ఎంత జ్యూసీగా ఉంటుందో అంతే ఈజీగా మనము ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం అనమాట. సో ఇలా మన మైండ్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి మన కూష్మాండ అమ్మవారు మనకి దారి చూపిస్తుంది. సో లాస్ట్లో ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటిదంటే మన హిందూయిజం ఈజ్ నాట్ ఎ మైథాలజీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సైన్స్. సో ఇప్పుడే మనం రిప్రజెంటేషన్స్ కూడా చూసుకున్నాము. సో అలా మనకు తెలియని నాలెడ్జ్ ఎంతో కూడా మనకి ఆ స్క్రిప్చర్స్లో ఉంది. సో మనం సాంస్క్రిట్ లాంగ్వేజ్ని నేర్చుకుంటే ఆ హిడెన్ నాలెడ్జ్ని అన్నిటిని కూడా మనము నేర్చుకోవచ్చు, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ దిస్ మూమెంట్. సో అందరూ కూడా నేర్చుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.